బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. అవునవును. అగ్ని పరీక్షకి ఇంకొక 4 రోజుల సమయం అయితే ఉంది. బిగ్ బాస్ సీజన్ 10లోకి వెళ్ళాలని ఎవరైనా కామన్ మ్యాన్లు ఉంటే అగ్ని పరీక్షలోకి అప్లై చేయండి. ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్ చేసేదాల్లో ఒకటే, మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ ఎనీ సోషల్ మీడియాలో ఎక్కడ ఫాలోయింగ్ ఉన్న ఫాలోయింగ్ లేని వాళ్ళు కూడా అప్లై చేయండి. మీకు గెలవగలను, మేము బిగ్ బాస్లో పోవాలి, ఫేమస్ అవ్వాలని మీకు ఉందంటే చేయండి. కామన్ మ్యాన్లు అందరూ అప్లై చేయండి, తప్పేలే. అంతేగాని సోషల్ మీడియాలో ఫేమస్ లేనంత మాత్రాన దాన్ని పోకూడదు అనే రూల్ అయితే లేదు. అందరికీ ఛాన్స్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేయండి, గెలవండి. ఆ డబ్బులు 50 లక్షల రూపాయలు డబ్బులు వస్తుంది, దాపెట్టుకోండి, మీ జీవితం మార్చుకోండి. అంతేగాని అబద్ధాలు చెప్పగలండి. మళ్ళీ బిగ్ బాస్లో మాకు ఛాన్స్ ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి అందరికి ఇచ్చేస్తాం, అవి పేదవాళ్ళకి పనిచేస్తాం, దాన ధర్మాలు చేసేస్తామని అనకండి. అన్ని అబద్ధాలు చెప్పకండి, ప్రజలని మోసం చేయకండి. ఇప్పటిదాకా మనం చూస్తున్నాం చాలామంది అలా చేసిన వాళ్ళు మోసాలు చేస్తున్నారు. చాలామంది పేద ప్రజలకు ఇచ్చేస్తాం, దాన ధర్మాలు చేసేస్తాం, లేనోడికి ఇస్తాను డబ్బులు. బిగ్ బాస్లోకి ఎవరిని అప్లై చేసేటప్పుడు కూడా ఇక్కడ చాలామంది అంటున్నారు నేను అందరికి ఇచ్చేస్తా డబ్బులు అని. అబద్ధాలు మాట్లాడకండి, అబద్ధాలు చెప్పకండి. మీరు నిజంగా నిజాయితీగా గెలవాలంటే గెలవండి, దాంట్లో పోండి, గెలవండి, ఆడండి, సినిమాలు హీరోలు అవ్వండి, పేదరికాన్ని మార్చేసుకోండి. అంతేగాని అబద్ధాలు ఆడకండి. బిగ్ బాస్ జడ్జీలకు చెప్పేదల్లా ఒకటే, దయచేసి ఆ జడ్జీలని మార్చేయండి. ఇప్పుడు దాకా ఉన్న కొత్త జడ్జీలని తీసుకురండి. అగ్ని పరీక్షకి కొత్తగా జడ్జీలను పెట్టండి. ఎందుకంటే లాస్ట్ టైం మనం అగ్ని పరీక్ష చూసుకుంటే కామన్ మ్యాన్లని పిలిచి పరిస్థితి బాగానే వాళ్ళకి ఛాన్సులు ఇచ్చారు. డాక్టర్లకి, ఆర్మీలో జాబులు చేసే వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీలకి, ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు డబ్బులు ఉన్న వాళ్ళకి అదే ఇచ్చేది. చెప్పండి ఎంత అన్యాయం. ఇంకా అదేమైనా మాట్లాడితే బిగ్ బాస్లో ఉంటే వీళ్ళు బయటకు పోతే డబ్బులు రావు, లైఫ్ స్పైల్డ్ అయిపోతాయి, జనాలు అందరూ దృష్టిలో చీప్ అయిపోతారు. మీరు డబ్బులు ఉంటేనే మీరు మూవ్ అవ్వగలుగుతారు. ఏంది ఆ మాటలు, ఎంత దారుణం ఉండే ఆ మాటలు. దయచేసి లేని వాళ్ళకి, పరిస్థితి బాగున్న వాళ్ళకి ఇవ్వండి. బయట ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా బిగ్ బాస్లో పోతే వాళ్ళందరూ కామన్ మ్యాన్లు లెక్క. నువ్వు బయట నీకు 1000 కోట్లు ఉన్నా, నీకు లక్షల కోట్లు ఉన్నా, 100 కోట్లు 1000 ఎకరాలు ఉన్నా, ఎంత డబ్బున్నా ఉన్నాయి, మీ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు ఎంత పరుగుబడి ఉన్నా కూడా బిగ్ బాస్లో పోతే నువ్వు కూడా ఒక కామన్ మ్యానే. బిగ్ బాస్లో అందరూ సమానమే. కాబట్టి దయచేసి కామన్ మ్యాన్లకే ఛాన్సులు ఇవ్వండి. పరిస్థితి బాగున్న వాళ్ళకి, పెత్తనందారులకి ఛాన్సులు ఇవ్వద్దండి. ఇది కడుపు మంట, అన్యాయం. ఇది మంగ్లీ కూడా పోతుందని వార్తలు వస్తున్నాయండి. ఇప్పుడు మంగ్లీ వెళ్ళొచ్చు అంటారా? తప్పేముంది, వెళ్ళమనండి. ఏముంది, మంగ్లీ గారు వెళ్ళినా హ్యాపీ, ఎవరు వెళ్ళినా హ్యాపీ. కానీ కామన్ మ్యాన్లు కోటా కింద 10-15 మందికి ఛాన్స్ ఇస్తే, పరిస్థితి బాగున్న వాళ్ళకి ఇస్తే హ్యాపీ. ఆ కాస్త అన్ని పరిస్థితులు బాగున్న వాళ్ళకి వద్దండి. గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి వద్దండి. మరీ అన్యాయం దారుణం ఉండే, కడుపు అంటే అదే బాధ. మరి వాళ్ళకి ఇచ్చి ఏం ప్రయోజనం అండి? అది కాదు బాధ. ఇలా టాలెంట్తోనే రావాలని అంటారు కదా. అవును, ఎంప్లాయీస్ అదే మనం చూస్తున్నాం. అదే ఎంప్లాయీలకి ఇస్తున్నారు, జాబులు చేసే వాళ్ళకి ఇస్తున్నారు, పరిస్థితి బాగున్న వాళ్ళకి ఇస్తున్నారు. కామన్ మ్యాన్ అన్నారు కానీ వాళ్ళు కామన్ మ్యాన్లేం కాదు. కామన్ మ్యాన్లు అంటే ఏదో నాలాంటి పరిస్థితి బాగానే వాళ్ళు కామన్. అట్ట నాకేం ఇవ్వమనట్లే, నాకు వద్దు, నేనేం పోను. కానీ నేను చెప్పేది అలా ఒకటే, ఆ పరిస్థితి బాగున్న వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళ పరిస్థితులు మారుతాయి దానివల్ల. అంతే, ఇంకేం లేదు మనసులో బాధ. కాబట్టి అగ్ని పరీక్షకి ట్రై చేసే కామన్ మ్యాన్లు అందరికీ ఆల్ ద బెస్ట్. వెళ్ళండి, ఫైనల్ కప్ కొట్టారు రండి అంతే.